హలో అందరికీ నమస్తే. క్యాబినెట్ విస్తరణకు టైం అయినట్టుగా కనిపిస్తుంది. రేపు జూన్ 4 లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది. పూర్తి స్థాయి క్యాబినెట్ రాబోతుందనే చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ ఎక్కువ. దాదాపు ఒక 50-60 మంది లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు, నాకు కావాలని. కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది సీనియర్లు ట్రై చేస్తున్నారు, కొంతమంది గెలవని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను. నేను చెప్తాను మీకు ఒకసారి ఎవరెవరు ఏ వరుసలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ మొత్తం 17 క్యాబినెట్ ఎప్పుడు 17తో ఉంటుంది మనకు. ఉంటే ఇప్పుడు 11 మంది అయిపోయింది. సీఎం రేవంత్తో సహా కలిసి 11 మంది మినిస్టర్లు అయిపోయింది. ఇంకా 6 ఖాళీ ఉన్నాయి, 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 బెర్తుల కోసం తీవ్రమైన ప్రయత్నాలు ఉన్నారు. దీనిలో చెప్తా నేను మీకు. హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాలకు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వాలి మినిస్టర్. ఈ 4 జిల్లాల కోటాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా దీనిలో మళ్ళీ కులాలు ఇవన్నీ వస్తాయి. కులాలు సీనియారిటీ యూనిట్ ఏముండదు, కానీ కులాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ 4 జిల్లాలకు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిలో ఇంకా చాలామంది ఆశావాహులు పోటీ చేస్తున్నారు. ఫస్ట్ నాకు ఖచ్చితంగా క్యాబినెట్ సీట్ కావాలని కుంపటి పెడుతున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుంపటి పెట్టి కూర్చున్నాడు, నాకు ఖచ్చితంగా కావాలి, నాకు క్యాబినెట్ కావాలి. ఆల్రెడీ నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. ఇద్దరు మినిస్టర్లకు ఇద్దరికి ఇచ్చారు. అయితే ఇప్పుడు నాకు కావాలని పట్టుబట్టింది ఆయన. అందుకే ఈ మొన్న లోక్సభ ఎలక్షన్స్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి అభ్యర్థి రేవంత్ రెడ్డి చెప్పింది కూడా అదే ఆయనకు, నువ్వు ఇది గెలిపించుకొని వస్తే క్యాబినెట్ నేను మినిస్టర్ చేస్తా అని చెప్పిండు. కాబట్టి ఆయన కూడా కొద్దిగా గట్టిగానే ప్రయత్నం చేసిండు, గెలుస్తారో ఓడితో తర్వాత. కానీ గెలిచినా ఓడినా నాకు సంబంధం లేదు, నేను ఖచ్చితంగా నాకు క్యాబినెట్ కావాలి. చాలామంది చెప్పుకొని రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా కార్యకర్తలతోనే చెప్తున్నాడు, నాకు ఖచ్చితంగా క్యాబినెట్ వస్తుంది, నాకు మినిస్టర్ వస్తుంది, నేను క్యాబినెట్లో ఉంటా అని. కాబట్టి ఫస్ట్ పోటీలో లైన్లో నిలబడ్డది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తర్వాత నల్గొండ నుంచి ఇంకా ఖాళీ ఉన్న 4 జిల్లాలు వేరే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ అవన్నీ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్కి పోతే ఆదిలాబాద్లో ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చిండ్రు. బెల్లంపల్లి, చెన్నూరు, మొన్న పెద్దపల్లి ఎంపీ 3 ఇయ్యంగా మళ్ళీ నాకు కావాలని వివేక్ వెంకటస్వామి ముందర కూర్చున్నాడు. వివేక్ వెంకటస్వామి నాకు క్యాబినెట్ కావాలి ప్లస్ మాల సామాజిక వర్గం కూడా ముందర పడేసిండ్రు. ఈయన కాకపోతే ఇంకో ప్రేమ్సాగర్ రావు గట్టి పోటీ ఉన్నాడు. ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే. ఈయన వచ్చి ఇప్పటికి వెలమ సామాజిక వర్గానికి ఒకటే ఇచ్చిర్రు, ఇంకొకటి ఇవ్వచ్చు ఛాన్స్ ఉంది. కేసీఆర్ వైపు ఉన్న వెలమలందరినీ మన వైపు తిప్పుకోవాలంటే నాకు మినిస్టర్ ఇవ్వాలని చెప్పి ప్రేమ్సాగర్ రావు పోటుకు పెట్టిండు. ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఉన్నాడు కదా వెలమ సామాజికకు సంబంధించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే. కాబట్టి నాకు కావాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు గట్టి పోటీ ఇస్తున్నాడు. మొన్న ఎలక్షన్స్లో ప్రచారంలో కూడా అలిగితే ఈయనకు అదే చెప్పింది, నీకు ఖచ్చితంగా క్యాబినెట్లో పోస్ట్ ఉంటుంది, నువ్వు పని చేయాలని చెప్తే ఓకే అన్నారు. ఈయన మొన్నటిదాకా ఓకే అన్నాడు, ఇప్పుడు ఆయన నాకే మళ్ళీ మినిస్టర్ కూడా కావాలని అడుగుతున్నాడు. ఇదొకటి. తర్వాత నిజామాబాద్లో సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డి ఫస్ట్ నుంచి అలిగిండు, ఇంతవరకు ఇవ్వలేదు, నాకు కావాలని సుదర్శన్ రెడ్డి అలిగిండు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన ముందర నిలబడ్డాడు. ఆయన క్యాబినెట్ బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు సుదర్శన్ రెడ్డి సీనియర్ లీడర్గా. ప్లస్ ఇక్కడ నుంచి ఏమైందంటే ఒకవేళ ఎంపీగా కనుక ఓడిపోతే నిజామాబాద్కు, ఇప్పుడు ఇక్కడ నుంచి మన నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏంటంటే ఒకవేళ ఎంపీగా కనుక ఓడిపోతే నాకు మినిస్టర్ ఇవ్వాలి, కౌన్సిల్లో ఒక్క మినిస్టర్ కూడా లేడు, నాకు ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి ఈయన పొట్టుకు పెట్టిండు. ఆయన అడుగుతున్నాడు నిజామాబాద్ కోటాల. ఇంకా అంతకుముందు షబ్బీర్ అలీ సార్ అడిగిండే, మైనార్టీలకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నిజామాబాద్కి వెళ్ళి ఇచ్చినట్టు ఉంటుంది, మైనార్టీలకు ఇచ్చినట్టు ఉంటుందని అంతకుముందు అడిగిండు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఏమి ఇవ్వలే కదా. ఇప్పుడు ఆయన సలహాదారుగా ఉన్నాడు కాబట్టి అది అంతే, అది ఆ పోస్ట్ వస్తుందో రాదో ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉంది, దాన్ని మనం ఏం చేయలేం. ఇక ఇటు వస్తే హైదరాబాద్ రంగారెడ్డి, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలు లేరు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఎవరు ఎమ్మెల్యేలు లేరు.
మీన్స్ గ్రేటర్ హైదరాబాద్లో. మళ్ళీ వికారాబాద్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఇస్తారో తెలియదు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళకు హామీ ఇస్తున్నారు అనేది ఒక చర్చ ఉంది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు వస్తే చేర్చుకోండి తప్ప వాళ్ళకందరికీ వాళ్ళకి మినిస్టర్లు ఇస్తే మేమేం చేయనుకున్నాము, ప్రతిపక్షంలో ఎప్పటి నుంచో 10 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్లో కొట్టుకుంటున్నాము, కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి, కానీ ఎవరు వస్తే వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దని డైరెక్ట్ వార్నింగ్. ఇప్పుడు కేఎల్ఆర్ లాంటి వాళ్ళు చూసినారు ఎట్లా మాట్లాడినారు, కేఎల్ఆర్ కిచెన్ గారు లక్ష్మారెడ్డి, అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆడ అంతే ఉంది. మణిపల్లి హనుమంతరావు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వని అడుగుతున్నారు. ఇక అజారుద్దీన్ నాకు మైనార్టీ కోటాలో ఇవ్వమని అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి. వికారాబాద్లో గెలిచిన ఎమ్మెల్యేలు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నేను సీనియర్ను 2 సార్లు ఎమ్మెల్యే అయినా నాకు ఛాన్స్ ఉంది, నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. హైదరాబాద్ అంగడిలో చాలా తమాషా నడుస్తుంది. ఆ తమాషా ఎంత దూరం పోతుందో తెలియదు. అంజన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చిండ్రు. అయినా సరే నాకు కావాలంటే మొన్న సికింద్రాబాద్ దానా నాగేంద్రకు సపోర్ట్ చేయాలంటే నాకు మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇస్తేనే అంటే ఓకే అంటే ఆయన ఉరికి పని చేసిండు. దానా నాగేంద్ర ఓడిపోతే నీకు మంత్రి ఇస్తా అని చెప్పిండ్రు. ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు, దానా నాగేంద్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్లస్ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, ఈయన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఆయన ఇప్పటికి మాదిగలకి ఎవరికి ఇవ్వలే కదా. ఇప్పుడు మాలల కంటే రిమూవ్ పోస్ట్ వచ్చినాయి. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాల సామాజిక వర్గమే, పట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గమే. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మాదిగ సామాజిక వర్గంలో ఒక దామోదర నరసింహ ఒక్కరికే ఇచ్చిర్రు. కాబట్టి నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే కదా, అప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మొత్తానికి ఎమ్మెల్యేనే కాదని అసెంబ్లీకి రావద్దని చెప్పి ఆయన్ను అక్కడి నుంచి పంపించేసిండ్రు. మన కోమరెడ్డి వెంకరెడ్డిని ప్లస్ సంపత్ ఇద్దరిని ఎక్స్పెల్ చేసిండ్రు అసెంబ్లీ నుంచి. కాబట్టి నేను ఇంత తిప్పలపడ్డాను కాబట్టి నాకు ఇవ్వాలి, ప్లస్ మాదిగ సమాజ వర్గంగా నాకు ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు, సంపత్ అడుగుతున్నాడు. ఆల్రెడీ మామనార్ కోటాల జూపల్లి కృష్ణారావు ప్లస్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు మామనార్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆల్రెడీ మళ్ళీ ఈయన ఒకటి అడుగుతున్నారు. ప్లస్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు, మామనార్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏమడుతున్నాడంటే, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన రీజన్ బాగుంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, శ్రీనివాస్ గౌడ్ మీద నేను గట్టిగా ఉండాలంటే, శ్రీనివాస్ గౌడ్ మీద ఫైట్ చేయాలంటే నేను మంత్రిని అయితేనే మామనార్లో ఫైట్ చేయగలను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు రెడ్డి కోటలో, మళ్ళీ ఆయన అడుగుతున్నాడు. అదొకటి ఉంది. ప్లస్ ఎస్టీ కోటలో బాలు నాయక్ అడుగుతున్నాడు, దేవరకొండ ఎమ్మెల్యే ఎస్టీ కోట. ఈయన నల్గొండకి వస్తున్నాడు. ఆల్రెడీ నల్గొండలో 2 రెడ్డిలు ఉన్నారు, మళ్ళీ 3వ రెడ్డి అడుగుతున్నాడు. ప్లస్ ఈయన ఎస్టీ కోటలో బాలు నాయక్ కూడా అడుగుతున్నాడు నాకు కావాలని. ప్లస్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒక ముదిరాజ్ బిడ్డకి ఇస్తా అని చెప్పిండ్రు. ముదిరాజ్ బిడ్డకు ఖచ్చితంగా క్యాబినెట్లో తీసుకుంటా అని చెప్పిండ్రు. ముదిరాజ్ బిడ్డ అంటే మనకు నారాయణపేట ఎమ్మెల్యే, నారాయణపేట మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ఉన్నాడు. బహుశా వాకిడి శ్రీహరి ఇక నాకు వస్తుంది అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు కదా, వేదిక మీదే చెప్పిండు మెదక్ల ప్రచార సభల ముదిరాజ్ బిడ్డను ఖచ్చితంగా తీసుకుంటామని. ఇక ఇట్లాంటి చాలా ఉన్నాయి. షాద్నార్ ఎమ్మెల్యే ఉంటాడు, రజక ఎంబీసీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాబట్టి నాకేయాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు. షాద్నార్ ఎమ్మెల్యే శంకరయ్య ఆయన అడుగుతున్నాడు, రజక సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ నేను ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. ఇంకా కొత్త గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళలు, వాళ్ళు కొత్త గెలిచిన కోటాలు అడుగుతున్నారు. ఇట్లా చాలామంది ఎవరో ఇంకా మనకు బయటికి తెలుస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక జగ్గారెడ్డి పెడుతున్నాడు, మళ్ళీ అదొకటి ఉంది. జగ్గారెడ్డి ఒక ఫిట్టింగ్ పెట్టిండు, నాకు ఇస్తే పీసీ చీఫ్ ఇవ్వాలి, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నాడు జగ్గారెడ్డి. ఇట్లా మొత్తం క్యాబినెట్ ఎట్లయిపోయిందంటే మొత్తం పప్పుచారు లాగా కనిపిస్తుంది మనకు. మొత్తం అందరూ ఉన్నాయి 6 సీట్లు, 6 దానిలో 4 జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇప్పుడు 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరూ రకరకాల మనుషులు, రకరకాల వ్యవహారాలు అడుగుతున్నారు. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ చేయాలన్నా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా క్యాబినెట్ అడుగుతారు. క్యాబినెట్ లేకుండా రారు. ఎందుకు వస్తారు మరి? వాళ్ళని ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. ఎనివే ఎవరికి ఇస్తారు అనేది తెలియదు. వీళ్ళైతే ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు. వీళ్ళంతా అడుగుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో దగ్గరగా ఉన్న వాళ్ళు మేము దగ్గర రేవంత్ రెడ్డి కాబట్టి మాకు వస్తుంది, ఇట్లాంటివి కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఎనివే ఇది బహుశా ఆగస్టు 15లోగా క్యాబినెట్ అయిపోద్ది అంటున్నారు. జూన్ 4 తర్వాత ఆగస్టు 15లోగా భర్తీ చేసి అంటున్నారు. దానికి సంబంధించి మొత్తం క్యాబినెట్ పిక్చర్ ఇట్లా ఉండొచ్చు. వీళ్ళందరూ అడుగుతున్న వాళ్ళకే ఇస్తారా? ఇంకెవరన్నా కొత్తలు అయితే ఎవరైనా కనిపిస్తలేరు. అంతా అడుగుతున్న వాళ్ళనే ఎవరికి ఇస్తారని తెలియదు. బట్ 50 మంది మాత్రం పోటీ పడుతున్నారు ఉన్న 6 సీట్లకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.